కూటమి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర పురోగతికి పునాది లాంటిదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. బడ్జెట్ పై చర్చల్లో భాగంగా స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పేరు పిలవడంతో ఎమ్మెల్యే వాసు చర్చలో పాల్గొంటూ తన స్పందన తెలియజేశారు. గతంలో 5 ఏళ్ల అస్తవ్యస్త పాలనను గాడిన పెట్టే విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని అన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ వికసిత ఆంధ్రప్రదేశ్ 2040 లక్ష్య సాధనకు దోహదం చేసే బలమైన అడుగుల ఈ బడ్జెట్ ఉందన్నారు. ఈ భర్తీ బడ్జెట్ లో ప్రతి ప్రాంతానికి ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చేశారని అన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. అధ్యక్ష, ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బడ్జెట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఇది రాష్ట్ర పురోగతికి పునాది బడ్జెట్. బడ్జెట్ ఆఫ్ ఫండమెంటల్స్. గత 5 ఏళ్ల అస్తవ్యస్త పాలన తర్వాత ఒక రాష్ట్రానికి సుస్థిరంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రాథమిక రంగాల్ని పటిష్టం చేసే బడ్జెట్ అని నా భావన అధ్యక్ష. బడ్జెట్ గొప్పతనం అన్ని వర్గాలకి పెద్దపీట. ఈ బడ్జెట్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు బలమైన అడుగు. ఈ బడ్జెట్ గొప్పతనం ఏమిటంటే ఇది కేవలం కొన్ని రంగాలకే పరిమితం కాలేదు. మొత్తం భారీ బడ్జెట్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో ప్రతి వర్గానికి ప్రతి ప్రాంతానికి న్యాయం జరిగేలా కేటాయింపులు కూడా చేశారు. సంక్షేమం ఒక ఎత్తు అయితే అభివృద్ధి మరో ఎత్తు. ఈ రెండింటినీ సమానంగా బ్యాలెన్స్డ్ బడ్జెట్గా ముందుకు తీసుకెళ్తున్న సమతుల్య బడ్జెట్ ఇది అధ్యక్ష. ఒక ఇల్లు కట్టాలంటే పునాదులు ఎంత ముఖ్యమో ఒక రాష్ట్రం బాగుండాలంటే విద్య, వైద్యం, వెల్ఫేర్ కూడా అంతే ముఖ్యం. దానికి అనుగుణంగా విద్యకు 32,308 కోట్లు, బీసీ వెల్ఫేర్కి 23,650 కోట్లు, ఆరోగ్యానికి 19,306 కోట్లు కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వానికి మనకి ఉన్న తేడా ఆర్థిక క్రమశిక్షణ అధ్యక్ష. గత ప్రభుత్వంతో పోలిస్తే మన కూటమి ప్రభుత్వం ఎంతటి ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తుందనడానికి గత ఏడాదితో పోలిస్తే క్యాపిటల్ రిసిప్ట్స్ తగ్గినాయి అధ్యక్ష. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ప్రభుత్వం లేదా సంస్థ యొక్క ఆస్తుల్ని తగ్గించడం లేదా అప్పులను పెంచడం ద్వారా వచ్చే ఆదాయం. ఇది రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి ఒక గొప్ప విజయం. ఆ క్యాపిటల్ రిసిప్ట్ 6.05% ఉందంటే తగ్గిందేనంటే శుభసూచకం. మరోవైపు రెవెన్యూ రిసిప్ట్స్ పెరిగినాయి. అంటే ఇవి పన్నులు, రుసుములు మరియు సేవలు అందించడం ద్వారా క్రమం తప్పకుండా వచ్చే ఆదాయం. ఇది నికర లాభాన్ని పెంచుతాయి. ఇది ఒక గుడ్ సైన్ అధ్యక్ష. అలాగే అప్పులు తగ్గిస్తూ ఆస్తులను సృష్టించే దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనడానికి ఈ అంకెల్లే ప్రత్యక్ష సాక్ష్యం. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 19.84% పెరిగింది అధ్యక్ష. అంటే దీర్ఘకాలిక ఆస్తులు కొనుగోలు చేయడానికి, మెరుగుపరచడానికి లేదా విస్తరించడానికి చేసే పెద్ద ఎత్తున పెట్టుబడి. ఇది వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే ఒక పర్యాయ వన్ టైం ఖర్చు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 19.84% పెరగడం అన్నది ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 కోసం 10 మార్గసూత్రాలను కూడా మనం పెట్టుకున్నాం. చాలా కీలకమైన చర్చించుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగే అమరావతికి 6,000 కోట్లు కేటాయించడం పైన కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు చూడండి, రాజధాని లేని రాష్ట్రం. ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలు కూడా గర్విస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉందని. ఈరోజు అమరావతి రాజధాని అన్నది సెల్ఫ్ సస్టైనబుల్ గా రాబోతా ఉంది అధ్యక్ష. తప్పకుండా బాబు గారు ఒక నాయకత్వంలో ఇది రూపాంతరం చెందుతుందని దృఢ విశ్వాసం అయితే ఉంది అధ్యక్ష. అదేవిధంగా అమరావతి రాజధానితో పాటు అన్ని ప్రాంతాలు కూడా సమాంతర అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దీనికి ఉదాహరణ భోగాపురం ఎయిర్పోర్ట్ కి 155 crores, మచిలీపట్నం పోర్ట్ అండ్ ఫిషింగ్ హార్బర్ కి 150 crores, రామాయపట్నం పోర్ట్ కి 100 crores, బావనపాడు పోర్ట్ కి 100 crores. అలాగే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం గత 5 సంవత్సరాలకి నిరాదరణకి అయిన ఆదరణ పథకానికి ఈ రోజున ఆదరణ కల్పిస్తూ 1000 కోట్లు కేటాయించడం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్, తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. అంటే ఒక పక్కన సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. విద్యారంగం అధ్యక్ష, గతంలో నాడు నేడు మనం చూసాం.
పిల్లల బ్యాగులు మొదలుకొని, బుక్స్లు మొదలుకొని, బెల్ట్లు మొదలుకొని అన్నిటి మీద కూడా వాళ్ళ యొక్క పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇచ్చారు, ధనాన్ని వృధా చేశారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్న లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఎంతో అందరికీ కూడా ఇన్స్పిరేషనల్ గా సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్కూల్ కిడ్స్ మధ్యాహ్న భోజన పథకం వచ్చి, డొక్కా సీతమ్మ గారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అని, అంటే స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గడిచిన అకాడమిక్ ఇయర్ కి ఈ అకాడమిక్ ఇయర్ కూడా మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఇంటేక్ రేట్ పెరుగుతా ఉంది అధ్యక్ష. మన వాళ్ళు అంటున్నట్లుగా రానున్న రోజుల్లో ఈ గవర్నమెంట్ స్కూల్స్ అడ్మిషన్స్ కి రికమెండేషన్ లెటర్స్ శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు ఇచ్చే రోజులు కూడా రాబోతున్నట్లు సంపూర్ణమైన విశ్వాసం కనబడతా ఉంది అధ్యక్ష. ఈ బడ్జెట్ లో కూడా అత్యధికంగా విద్యా రంగానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యత పెంపు, నైపుణ్యాభివృద్ధి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకున్న నిర్ణయాలు అధ్యక్ష. ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీకి సుమారు 2,566 కోట్లు, అంటే యూనివర్సిటీస్ లో అడ్వాన్స్ ఎడ్యుకేషన్ కానీ, రీసెర్చ్ కానీ, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ కానీ చాలా ప్రాధాన్యత ఉంటుంది అధ్యక్ష. అలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ 2,566 కోట్లు అన్నది మనందరం కూడా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలకు కూడా 785 కోట్లు కేటాయించడం రాష్ట్రంలో మరలా డిగ్రీకి ప్రాధాన్యత సంతరిస్తూ ఉందన్నది అర్థమవుతుంది అధ్యక్ష. చివరిగా నేను రాత్రి విజయవాడకు వస్తా ఉంటే చూశాను, వేర్ ద విజనరీ లీడర్స్ మీట్ ఈజ్ వేర్ ద ఫ్యూచర్ బిగిన్స్. ఇది 100% నిజం. బిల్ గేట్స్ ఆయన 1995లో హైదరాబాద్కి వచ్చారు అధ్యక్ష. ఆయన రావడానికి గల ముఖ్య కారకులు ఎవరన్నది మనందరికీ కూడా తెలిసినదే. మరలా నిన్న అమరావతికి వచ్చారు అధ్యక్ష. అది కూడా ఎవరికి వలన కారణం అన్నది కూడా మనందరికీ తెలిసిన అంశమే. గత 5 సంవత్సరాలు చూశాం, ఆయన కానీ అలాంటి ప్రసిద్ధి చెందిన వారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాలన్నా భయపడేవారు. చూడకపోగా ఉన్న వాళ్ళే పరిశ్రమలు రాష్ట్రాన్ని నుంచి పారిపోయే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున బిల్ గేట్స్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చారని అంటే ముమ్మాటికి దట్ ఈస్ బికాజ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ సిబిఎన్. అది మనం యాక్సెప్ట్ చేయాలి అధ్యక్ష. సిబిఎన్ గారి యొక్క దాతృత్వాన్ని తప్పకుండా భవిష్యత్ తరాలు సైతం గుర్తు పెట్టుకుంటారని కూడా తెలియజేస్తూ అధ్యక్ష, చివరిగా అరుదైన ఖనిజాల అభివృద్ధి, హై స్పీడ్ రైల్ కారిడార్స్, పరిశ్రమల విస్తరణ, పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించడంతో పాటు రాష్ట్రానికి దక్కిన ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి వారి బడ్జెట్లో కేటాయించిన ఈ అంశాలని అభినందిస్తూ వారికి కేవలం అంకెలతో సరిపెట్టకుండా ప్రజల యొక్క దైనందిన జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది. బడ్జెట్ని ఎంత లోతుగా స్టడీ చేసి రూపొందించారన్నది ఈ కేటాయింపులు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. అప్పులు తగ్గిస్తూ, ఆదాయం పెంచుతూ, రాష్ట్ర పునాదులను పటిష్టం చేస్తున్న ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, యువ నాయకులు లోకేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నేను మనస్ఫూర్తిగా ఈ బడ్జెట్ ని సమర్థిస్తున్నానని కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా అద్భుతంగా మాట్లాడారు. సమయపాలన కూడా అద్భుతంగా ఉంది. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీమతి లోకం నాగమాధవ్ గారు.